गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయగురుదేవ్ 70వ శ్లోకంలో ఉన్నాం, చదువుదాం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం. ఆపూర్యమానమచలం ప్రతిష్టం. అక్కడ అచలం లేదుగా, అచల ప్రతిష్టం. అచల ప్రతిష్టం. సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. ఒక్క నిమిషం, నాకు అసలు జూమ్ కనిపించట్లేదు. సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. స శాంతిమాప్నోతి న కామకామి. స శాంతిమాప్నోతి న కామకామి. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం. సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్. తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే. సహ శాంతిం ఆప్నోతి న కామకామి. అయితే స్థితప్రజ్ఞుడి యొక్క ఫైనల్ కంక్లూజన్ చెప్పారు. విదుషః త్యక్తైషణస్య స్థితప్రజ్ఞస్య యతేః ఏవ మోక్ష ప్రాప్తిః నతు అసన్యాసినః కామకామినః ఇది ఇత్యేతమర్థం దృష్టాంతేన ప్రతిపాదయిష్యన్. చూసాం మనం అవతారిక. స్థితప్రజ్ఞునికి మోక్షం లభిస్తుంది అంటే త్యక్త ఏషణస్య స్థితప్రజ్ఞస్య అంటే ఈ ఏషణలన్నీ కూడా, కోరికలన్నింటినీ కూడా వదిలేసినట్టి స్థితప్రజ్ఞునికి మోక్షం లభిస్తుంది. కానీ కామనలు కోరుకునే శీలము ఉన్నవానికైతే కాదు అని దృష్టాంతం ద్వారా చెప్తున్నారు. అయితే స్థితప్రజ్ఞుణ్ణి సముద్రంతో పోలుస్తున్నారు. సముద్రం ఆపహ, ఎటువంటి సముద్రం యొక్క లక్షణం ఏమిటి? ఆపూర్యమాణం అంటే కొత్తగా నీళ్లు నదులు సముద్రంలో కలుపుతున్నప్పటికీ కూడా దాన్ని కొత్తగా పూరించుట అనేది ఏమి ఉండదు. అంటే సముద్రంలో లేని వెలతని పూరించట్లేదు. నీళ్ళు అయితే వస్తున్నాయి, కానీ సముద్రంలోకి వర్షం వల్ల నీళ్లు వస్తాయి. అన్ని నదులు సముద్రంలో చేరుకోవడం వల్ల నీళ్లు వస్తూనే ఉంటాయి సముద్రంలోకి. కానీ అంతేనే కానీ ఆ సముద్రంలో ఉన్న వెలతిని, లేని నీటిని పూరించుట అనేది జరగట్లేదు. అటువంటిది సముద్రం. ఆపూర్యమాణం అంటే అది అర్థం. అందుకని అచల ప్రతిష్టం అంటే అచలత్వము చేత నిలకడగా ఉన్నది అని అర్థం. ప్రతిష్ట అంటే తెలుగులో పరువు మర్యాదలని అర్థం. ఆ అర్థము సంస్కృతంలో ఉన్న అర్థానికి ఆ అర్థానికి అసలు సంబంధం లేదు. అది వాడుక ద్వారా అర్థం మారిపోయి ఉంటుంది ఎక్కడో. అంతేనే కానీ అసలు తెలుగులో ఉన్న మీనింగ్కి సంస్కృతంలో ఉన్న మీనింగ్కి ఎటువంటి సంబంధము లేదు. ఇక్కడ ప్రతిష్ట అంటే ష్ఠా గతి నివృత్తౌ తిష్టతి. తిష్టతి అంటే చలనము లేకుండా ఉండుట అని అర్థము, స్టాపింగ్. ప్రతిష్ట అంటే బాగా నిలకడగా ఉన్నదని అర్థం. సో అచల ప్రతిష్టం, అచలత్వము చేత నిలకడగా అయినటువంటి సముద్రమును ఆపహ ప్రవిశంతి యద్వత్. నీళ్లు ఏ విధంగా ప్రవేశిస్తాయో అంటే ప్రవేశించి సముద్రములో ఏమి వికారమును కలుగు చేయవు. సముద్రం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎన్ని నీళ్లు ప్రవేశించినా అందులో ఏమీ ఉండదు. అందులో ఏమీ కొత్తగా వచ్చే నిండుతనం ఉండదు. ఎప్పుడూ అదే నిండుతనంతో ఉంటుంది. రామాయణంలో మొదట్లో శ్రీరాముడి యొక్క లక్షణాలు చెప్తూ వాల్మీకి సముద్రమివ గాంభీర్యే అంటాడు. గాంభీర్యము అంటే నిండుతనము అని అర్థం. మళ్ళీ గాంభీర్యము అంటే తెలుగులో అర్థం మారిపోయింది. ఆ అర్థం కాదు. తెలుగులో గాంభీర్యము అంటే అది దాన్ని ఏమంటారు, కొంత హుందాగా ఉండడము అనే అర్థం వస్తుంది.
కానీ సమ్ గాంభీర్యము అంటే కొంత రిలేటెడ్ ఏమో, కానీ టిపికల్గా అర్థం రాదు. గాంభీర్యము అంటే నిండుతనం. సో సముద్రం ఇవ గాంభీర్యే అని శ్రీరాముడి వర్ణిస్తాడు. అది స్థితప్రజ్ఞని యొక్క లక్షణము గాంభీర్యం. అంటే నిండుతనము అంటే కొత్తగా నీళ్లు వచ్చి ప్రవేశించినా కూడా అందులో ఎడిషనల్గా వచ్చే నిండుతనం ఏం లేదు. సముద్రం యొక్క నిండుతనం ఎలా ఉందో అలాగే ఉంటుంది, అందులో మార్పు అయితే ఉండదు. అది దృష్టాంతము. మరి దార్ష్టాంతము తద్వత్, ఆ విధముగా ఈ కామాహ యం ప్రవిశంతి, సర్వే కామాహ యం ప్రవిశంతి, అన్ని కామనలు ఎవరిని ప్రవేశిస్తాయో అంటే కామనలు పుట్టుట వలన అతని మనసులో ఎటువంటి వికారము ఉండదు. ఇప్పుడు కోరిక వచ్చిందనుకోండి, ఆ కోరిక ఇది నేను తెచ్చుకుంటే బాగుంటుంది అంటే దాని అర్థం ఏంటి ఇది కావాలి అన్న కోరిక పుడితే దాని అర్థం ఏంటి? నా దగ్గర లేనిదేదో నేను పొందాలి. అంటే నా దగ్గర ఏదో వెలతి ఉన్నది, ఆ వెలతిని పూరించడానికై నేను ఫలానా వస్తువుని సాధించుకోవాలి. అది వస్తువు కావచ్చు, పరిస్థితి కావచ్చు, మనిషి కావచ్చు. అంటే ఏంటి? వెలతి నుంచి పుట్టింది. అంటే నేను పూర్ణుడను కాను అనేటటువంటి ఒక బుద్ధి నిశ్చయం నుండి కోరిక పుడుతుంది. పూర్ణుడికి ఆ కోరిక పుట్టదా అంటే కోరిక పుడుతుంది. ఎందుకంటే మనస్సు యొక్క స్వభావం కోరికలు పుట్టుట అనేది. కోరికలు పుడుతూనే ఉంటాయి, కానీ ఆ కోరికలు ఆల్రెడీ నిండుతనము మనసులో నిండి ఉంది. ఆల్రెడీ హృదయంలో నేను పూర్ణుడను అన్న నిశ్చయం ఉంది. అందుకని ఆ కోరిక అతని మనసులో ఎటువంటి వికారమును కలుగజేయదు. అది దార్ష్టాంతం. తద్వత్ సర్వే కామాహ యం ప్రవిశంతి, ఆ విధంగా ఎవడైతే ఉంటాడో సహ శాంతిం ఆప్నోతి, అతడు శాంతిని పొందుతాడు. శాంతి అంటే ముందు శ్లోకంలో చెప్పారు మనకి, ఉపశమ. ఉపశమ అంటే వేడి చల్లారడం. ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు, ఉద్వేగం ఉంటుంది మనస్సులో. విషయముల సంసారంలో ఉండే విషయముల ఎడల అభినివేశం ఉంటుంది, అది ఉపశమిస్తుంది. సహ శాంతిం ఆప్నోతి నా కామకామి, కామనలను కోరుకునే శీలం ఉన్నవాడైతే కాదు. అంటే ఏదో ఆకలి వేసినప్పుడు భోజనం చేయాలి అన్న కోరిక పుట్టడము తప్పులేదు. అది దాన్ని జీవనయాత్రకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇంద్రియములతో వస్తువులను విషయాలను అనుభవిస్తూ ఉండడంలో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కామకామి అంటే కామనలు కోరుకునే శీలము కలవాడు అని. కామకామిన్ శబ్దం, దానికి ప్రథమ ఏకవచనము కామకామి. గుణీలాగా, గుణి అంటే గుణములు ఉన్న శీలము కలవాడు అని. అలాగా కామకామి అంటే కామనలను కోరుకునే శీలము కలవాడికి కామకామి అని పేరు. అంటే ఏంటి? ఎంతసేపు ఏదో ఒకటి కోరుకుంటే ఇది తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి, ఇది అయిపోయింది ఇంకోటి కావాలి, అది అయిపోయింది ఇంకోటి కావాలి. అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడిని మీరు టాయ్స్ దుకాణానికి తీసుకెళ్లారనుకోండి, పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నటువంటి షాపులు ఉంటాయి. అంటే పెద్ద షాపు, బోలెడన్ని బొమ్మలు ఉంటాయి. అక్కడికి తీసుకెళ్లారనుకోండి, ప్రతి 2-3 నిమిషాలకి ఇంకో కొత్త బొమ్మ పట్టుకొస్తాడు ఆ పిల్లవాడు, ఇది కావాలంటూ. ఒకటి పట్టుకొస్తాడు, అదైంది. 2 నిమిషాల తర్వాత ఇంకోటి ఏదో కనిపిస్తుంది. అలాగా ఆ కామనలు అన్ని వైపు నుంచి కూడా మనసుని దాన్ని ఏమంటే హడావిడి పెట్టేస్తాయి. అన్ని వైపుల నుంచి కామన్లే, ఎటు చూసినా బొమ్మలే, ఎటు చూసినా అన్ని కావాలనిపిస్తుంది. ఆ విధంగా మనిషి యొక్క స్వరూపము అలాగే ఉంటుంది. కోరికలు, ఒక కోరిక అంటూ ఏమి ఉండదు. ఏదో ఒక కోరిక వచ్చింది అన్న పరిస్థితి ఉండదు. ఆ కోరికలు ఒక బ్యాక్టీరియల్ కాలనీ వంటివి. అవి ఒకటి వచ్చిందంటే దాని వెనకాల తట్టల కింద వస్తాయి. ఇప్పుడు కారు కొనుక్కోవడం ఉందనుకోండి, కారు కొనుక్కున్న తర్వాత కారుకి యాక్సెసరీస్ పెట్టించుకోవాలి. ఆ యాక్సెసరీ లిస్ట్ దగ్గరికి వెళ్తే దానికి లిమిట్లెస్ ఏమిటేమిటో ఉంటాయి యాక్సెసరీలు, ఏది కాదనలేదు. అలా ఉంటుంది. ఒక కోరిక అనేది ఒక కోరికతో ఎక్కడ ఆగదు. అది ఒక బ్యాక్టీరియల్ కాలనీ అంటారు దాన్ని. అలా వస్తాయి అవి, పుట్టల కింద వస్తాయి. సో అందుకని కోరికలను ఎప్పటికప్పుడు పరిశీలించి కోరికలను పక్కన పెట్టేయడం బెటర్. ఎందుకంటే ఒక కోరికతో అవ్వదు ఎప్పుడు కూడా. ఆ కోరిక ఒక బుట్టెడు కోరికలను తెస్తుంది దాని వెనకాల.
ఇది మన అందరి అనుభవంలో ఉన్నదే. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అలాగే నడిచింది జీవితం చాలా సంవత్సరాలు. సో అందుకని ఆ కోరికల్ని ఎప్పటికప్పుడు పరిశీలించి పక్కన పెట్టేయుట వివేకమైనటువంటి పని. అలా చేయగలుగుంటే అంటే మనలో కాస్త వివేకము పుట్టింది అని, వివేకము నిలుస్తోంది అని అర్థం. సో అటువంటి కోరికలను పక్కన పెట్టి గాంభీర్యముతో అంటే నిండుతనముతో ఎవడైతే ఉంటాడో, అంటే కోరికలు పుట్టినప్పుడు మనసులో నా దగ్గర వెలతి ఉంది, ఆ వెలతిని పూరించుటకు ఈ కోరికను సిద్ధించుకున్నట అవసరము అనేటటువంటి రెస్పాన్స్ ఉండదు కోరికలకి. కోరికలు వస్తాయి, ఉంటాయి, లేకపోతే పోతాయి. వాటికి కంప్లీట్గా సాక్షిగా నిలిచి ఉండుట, అటువంటి వాడు శాంతిని పొందుతాడు. నా కామకామి. అది చాలా మంచి కంక్లూడింగ్ శ్లోకం. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే సహ శాంతిం ఆప్నోతి నా కామకామి. శంకర్లు భాష్యం చదువుదాము. ఆపూర్యమాణం అద్భిః అంటే ఆపూర్యమాణము దేని చేత ఆపూర్యమానము? నీళ్ల చేత. అంటే అద్భిః అంటే నీళ్ల చేత. అంటే నీళ్లు వచ్చి చేరినప్పటికీ కూడా నిండుతనములో ఏమి పెరుగుట అనేది లేదు. ఎప్పుడూ నిండుతనమే. కొత్త నీళ్లు వచ్చినా నిండుతనమే. నది ఎండిపోయింది అనుకోండి, అప్పుడు సముద్రంలో తగ్గిపోయింది ఏం లేదు. బాగా వర్షాలు పడి నది నిండా నీళ్లు ప్రవహించుకుంటూ వచ్చాయి అనుకోండి, అప్పుడు కూడా సముద్రంలో నిండుతనంలో ఏమీ తేడా లేదు. అది అందుకని అక్కడ అద్భిః అని దానికి ఒక పదాన్ని, ఎక్స్ట్రా పదాన్ని అక్కడ అధ్యాహారం చేసుకుంటూ చెప్పారు. అచల ప్రతిష్టం అచలతయా ప్రతిష్ఠా అవస్థితిః యస్య తం అచల ప్రతిష్టం తృతీయ తత్పురుష సమాసము. అచలతయా ప్రతిష్ఠ యస్య తం. అచలత్వము చేత, అచలతయా అంటే తృతీయ, అంటే ఈ విధముగా ఉన్నది అన్న చోట తృతీయ వస్తుందని సూత్రం ఉంది గ్రామర్లో. అంటే ఇత్తం గుర్తురాట్లేదు. ఇత్తం భూతలక్షణే తృతీయ. తృతీయ విభక్తికి పాణిని సూత్రం. ఒక కాంటెక్స్ట్, తృతీయ వచ్చే కాంటెక్స్ట్ కరణము ఒకటి, ఇంకొకటి ఈ విధముగా ఉన్నది అని చెప్పే చోట తృతీయ విభక్తిలో చెప్తారు. సో తృతీయ తత్పురుష, అందుకుని అది తృతీయ తత్పురుష దాని విగ్రహవాక్యము. అచల ప్రతిష్టం అంటే అచలతయా ప్రతిష్ఠ యస్యతం. అచలత్వము చేత ప్రతిష్ఠ, అచల ప్రతిష్ఠ దానికి పేరు. అందుకని అవి రెండు పదాలు కాదు. అందుకనే అక్కడ అచలం ప్రతిష్టం కాదు, ఎందుకంటే అది సమస్త పదం, అది సమాసం. అచలతయా ప్రతిష్ఠ అవస్థితి. ప్రతిష్ఠ అంటే బాగా, అవస్థితి అంటే మంచి నిలదొక్కున్నటువంటి స్థితి, బాగా పాతుకుపోయినటువంటి స్థితి. అచలతయా ఏమిటి పాతుకుపోయింది? వివేక జ్ఞానం. సో వివేకము నిలకడగా ఉన్నది అంటే బాగా పాతుకుపోయినటువంటి వివేక జ్ఞానము ఉన్నది అని అర్థము. అచలతయా ప్రతిష్ఠ తం అచల ప్రతిష్టం. ఏమిటది? సముద్రం. ఎందుకు సముద్రము అచల ప్రతిష్టము? ఆపహ సర్వతః గతాః ప్రవిశంతి. ఆ సముద్రం ఆపహ ప్రవిశంతి సర్వే అంటున్నారు కదా. అంటే అన్ని వైపుల నుండి ప్రవిశంతి, సర్వతః గతాః, అన్ని వైపుల నుంచి సముద్రంలోకి నీళ్లు వస్తాయి. ఎన్నో నదులు సముద్రంలో కలుస్తాయి. అయినప్పటికీ కూడా సముద్రం యొక్క నిండుతనములో ఎటువంటి మార్పు ఉండదు. స్వాత్మస్థం అవిక్రియమేవ సంతం యద్వత్. అంటే ఏ విధంగా ఉంటుంది సముద్రము? స్వాత్మస్థం అవిక్రియమేవ సంతం. అంటే అన్ని వైపుల నుంచి నీళ్లు వచ్చి చేరినా కూడా ఆ నిండుతనములో అవిక్రియము, మార్పు ఉండదు, వికారము ఉండదు. స్వాత్మస్థం తన స్వరూపములో ఉన్న నిండుతనము, ఆ నిండుతనములో అవిక్రియం అంటే వికారం ఏమి ఉండదు. ఆ విధముగా
ఏ విధముగానైతే సముద్రములో నిండుతనములో మార్పు ఉండదో తద్వత్ 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 అంటే ఆ విధముగా కామాహ కామాః విషయ సన్నిధౌ అపి విషయసన్నిధౌ అపి సర్వతః ఇచ్చా విశేషాః. సర్వతః ఇచ్ఛా విశేషాః. సో కామాహ అంటే ఆ, ఇచ్ఛా విశేషాః అని అర్థం. ఇచ్ఛా విశేషములు అంటే కోరికలు. దేనియందు కోరికలు విషయముల ఎడల కోరికలు, సంసారంలో ఉండే విషయముల ఎడల కోరికలు. విషయ సన్నిధౌ అపి సర్వతః ఇచ్ఛా విశేష అంటే విషయమునకు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా, అంటే ఇంద్రియం కళ్ళు మూసేసుకోవడం కాదు. సీనరీలని ఎడల ఆసక్తి ఉండకపోవుట అంటే కళ్ళు మూసేసుకోవడం కాదు. సీనరీలు కనిపిస్తూనే ఉంటాయి, చెవికి మంచి పాటలు వినిపిస్తూనే ఉంటాయి, నోటికి రుచి తెలుస్తూనే ఉంటుంది. రుచికరమైన భోజనము చేసినప్పుడు అబ్బో చాలా బాగుంది, ఇది రుచికరంగా ఉంది అన్నటువంటి తెలుస్తూనే ఉంటుంది. అలాగా ఇంద్రియ సంపర్కము లేకుండా ఉండుట కాదు, బలవంతంగా ఇంద్రియాలని కట్టుబడేయడం కాదు. విషయ సన్నిధౌ అపి ఉన్నప్పటికీ కూడా సర్వతః ఇచ్ఛా విశేషాః అన్ని కోరికలు కూడా యం పురుషం సముద్రమివ ఆపః సముద్రం ఇవ ఆపః అవికుర్వంతః ప్రవిశంతి. సో నీళ్లు సముద్రమును యొక్క నిండుతనమును ఏ విధముగా మార్చుటలేదో ఆ విధముగా ఏ పురుషుడినైతే అన్ని ఇచ్చా విశేషాలు, అన్ని కోరికల అన్ని విశేషములు అంటే బోలుడన్ని రకములైనటువంటి కోరికలు, అన్ని కోరికలు కూడా యం అవికుర్వంతః ప్రవిశంతి అతనిలో వికారం ఏమీ తేకుండా ప్రవేశిస్తాయో. సో మనసులో కోరికలు పుట్టుకపోవుట అనేది కాదు, కోరికలు పుడుతూ ఉంటాయి, కానీ ఆ కోరికలు పుట్టినా కూడా వాళ్ళల్లో చలనం ఉండదు, వాళ్ళల్లో వికారం ఏమీ ఉండదు. అంటే ఆ కోరికను బట్టి వెంటనే దానితో రియాక్ట్ చేయాలి అనేటటువంటి హడావిడి ఉండదు మనసు. అదే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆత్మన్యేవ ప్రలీయంతే. సో సాక్షిగా ఉన్నప్పుడు కోరిక పుడుతుంది, ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడే విలీనం అయిపోతుంది. కోరిక పుడుతుంది, ఆ మనస్సు ఎందే విలీనం అయిపోతూ ఉంటుంది, పుడుతుంది విలీనం అయిపోతుంది. అంటే సముద్రంలో అలలు పుట్టినట్టు అలలు వేస్తుంది, ఆ సముద్రంలోనే విలీనం అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది కోరికలు. అంతేనే కానీ కోరిక పుట్టిన వెంటనే హడావిడిగా ఈ కోరికని సిద్ధించుకోవడానికి మనం ఏదో ప్రణాళిక చేయాలనేటటువంటి ధోరణి ఉండదు. నా స్వాత్మవశం కుర్వంతి. సో కోరికలు అతని మీద వశమును చేయలేవు, కోరికలు కంట్రోల్ చేయలేవు. కోరికలు పుడతాయి కానీ కోరికలు ఆ మనిషిని కంట్రోల్ చేయలేవు. నా స్వాత్మవశం కుర్వంటి, అది అక్కడ దార్ష్ట్రాంతము. అది ఏ విధముగా సముద్రములో నీళ్లు సముద్రం యొక్క నిండుతనములో మార్పు వికారమును తీసుకురావో ఆ విధంగా కోరికలు మనిషి యొక్క నిండుతనములో కూడా ఏ మార్పు తీసుకురావు. సో ఆత్మన్యేవ ప్రలి అంటే సాక్షిభూతంగా ఉండి ఉండగలుగుతాడు. సహ శాంతిం మోక్షం ఆప్నోతి. అతడు శాంతిని పొందుతాడు. శాంతి అంటే ఉపశమము, అతడు అదే మోక్షం. అంటే కోరికల వల్ల ఫ్రీడమ్ లేదు, కోరికలను వదిలేస్తేనే ఫ్రీడమ్. కావలసిన కోరికను తీర్చుకుంటే అది ఫ్రీడమ్, అది లౌకికమైన ఆలోచన. కానీ శాస్త్రము నిజంగా పరిశీలిస్తే ఇదే కరెక్ట్. అది బాండేజ్. కోరికలన్నీ తీర్చుకుని సుఖంగా జీవించడం అనేది బాండేజ్, అది బంధము, అది మోక్షము కాదు. సహశాంతిం మోక్షం ఆప్నోతి, ఈ శాంతియే మోక్షము. కోరికల యొక్క హడావుడి ఉపశమించుట అదే మోక్షం ఆప్నోతి. చూడండి, మోక్షం యొక్క డెఫినిషన్ శాంతి, అదే మోక్షం. నా ఇతరః కామకామినులకు కాదు. కామకామి అంటే ఏమిటన్నది విగ్రహవాక్యం చెప్తున్నారు. కామ్యంతే ఇతి కామాః. సో కామ్యంతే అంటే విషయములు వీటిని పొందాలి అనే ఆలోచనని పుట్టిస్తాయి కాబట్టి కామనలు. సో కామాః అంటే విషయాః. సో
సో కామాహ అంటే కోరికలకు యోగ్యములైనవి అని, అంటే సంసారంలో కనిపించే, జగత్తులో కనిపించే విషయములన్నీ. తాన్ కామయితుం తాన్ కామయితుం శీలం శీలం యస్య సహ యస్య సహ కామకామి. కామకామి. సో కామకామి అంటే ఈ విషయములను కామించే శీలము కలవాడు. ఆ కామిన్ అది శీలమును సూచించేటటువంటి ప్రత్యయం, గుణిన్ లాగా. ఆ ఇన్ ప్రత్యయం ఎక్కడొచ్చినా ఆ అది శీలమును సూచిస్తూ ఉంటుంది. సో ఎటువంటి శీలము? కోరుకుంటూ ఉండుట అనే శీలము కలవాడు, అనే అనే ఆ నడవడి కలవాడు. నడవడి ఎలా ఉంటుంది? ఎప్పుడూ ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాడు. అటువంటి వాణ్ణిని కామకామి అంటున్నారు. చూడండి, ఆ పదాలని తెలుగులో అనువదించడమే కష్టము, ఇంగ్లీష్లో రాయడం ఇక్కడ ద వన్ హూ ఈజ్ ఆల్వేస్ డిజైరింగ్ సంథింగ్, అంత పెద్ద వాక్యం రాయాలి. చాలా విలువైనటువంటి పదములు. కామకామి అంటే ఎప్పుడూ ఏదో ఒకటి కోరుకుంటూ ఉండేవాడు. తెలుగులో కూడా చూడకూడదు ఎంత సెంటెన్స్ రాయాల్సి వస్తుందో, దానికి ఈక్వలెంట్ పదములు దొరకవు. చాలా దాన్ని ఏమంటారు, పకడ్బందీగా చెప్పినటువంటి పదములు. అంటే ఎక్స్ప్రెషన్లో సాఫిస్టికేషన్, అంటే ఇంతకు మించినటువంటి సాఫిస్టికేటెడ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉంటుందో మరి నాకైతే తెలియదు. ఆ ఎక్స్ప్రెషన్ యొక్క సాఫిస్టికేషన్ అది. కామకామి అంటే ఎప్పుడూ కూడా నిరంతరము ఒకదాని తర్వాత ఒకటి కామన్లను కోరుకుంటూ ఉండే శీలము కలవాడు. నైవ ప్రాప్నోతి ఇత్యర్థః. నైవ ప్రాప్నోతి ఇత్యర్థః. అటువంటి శీలము ఉంటే అతనికి, ఆ వ్యక్తికి శాంతి లభించుట, అంటే మోక్షము లభించుట అనే క్వశ్చనే లేదు. కామకామి నైవ మోక్షం, ఆ నైవ శాంతిం ప్రాప్నోతి ఇత్యర్థః. అది దాని అర్థము. చదువుదాం ఇంకొకసారి శ్లోకము. ఆపూర్యమాణమచల ప్రతిష్టం ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. సశాంతిమాప్నోతి న కామకామి. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః విహాయ కామాన్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. సో దాని అవతారిక యస్మాదేవం తస్మాత్. యస్మాదేవం తస్మాత్ అంటే ఏ కారణము చేతనైతే ముందు శ్లోకంలో చెప్పబడినటువంటి కారణము చేత శాంతిని పొందుతాడో వ్యక్తి, స్థితప్రజ్ఞుడు, ఆ కారణం చేత అంటే అది అలా ఉండగా అని అర్థం. సో ఫైనల్ కంక్లూషన్ అంటే ఇది కంప్లీట్ ఉపసంహారము. ఉపసంహారము ఎలా ఉంటుందంటే సమ్మరీ, కంక్లూజన్ ఇన్ సమ్మరీ, అది వాక్యం. సో అయితే మామూలుగా మీరు ఏదైనా శాస్త్ర గ్రంథం చదివారనుకోండి, ఫిజిక్స్ పుస్తకం చదివారనుకోండి, అక్కడ కంక్లూషన్ ఫైనల్గా ఆ చాప్టర్లో కంక్లూషన్ రాస్తారు ఇది అని. న్యూటన్స్ లాస్ ఉన్నాయనుకోండి, ఆ న్యూటన్స్ లాస్ అన్ని డిస్క్రైబ్ చేసి ఫైనల్లీ ఒక చోట ఇది న్యూటన్ లా 1, లా 2, లా 3 అక్కడతో అదైంది. అంతేనే కానీ వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయరు. కానీ ఇక్కడ ఇది ఆత్మ విచారానికి సంబంధించినటువంటి శాస్త్రం. పైగా ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు మనకి లౌకిక జీవనంలో కనిపించే వాటికి చాలా విరుద్ధంగా ఉంటాయి. రోజు కనిపించే జీవితానికి కంప్లీట్లీ ఆపోజిట్ విషయాలు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అందుకని శ్రీకృష్ణుడి యొక్క కంక్లూషన్లు రిపిటేటివ్గా ఉంటాయి. ఆ కోర్ మెసేజ్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది ఆ మెసేజ్. అందుకని ఫైనల్గా కంక్లూజన్, ఇది కంక్లూడింగ్ శ్లోకము. ఆ చాప్టర్, ఆ స్థితప్రజ్ఞని లక్షణాలకి ఇది కంక్లూజన్. కానీ ఆ కంక్లూజన్, ఆ కోర్ మెసేజ్ ఏం మారలేదు ఇప్పటిదాకా, అదే కోర్ మెసేజ్ వస్తుంది. ఏమిటది? కామాన్ విహాయ సర్వాన్ కామాన్. అన్ని కోరికలను, ఎక్సెప్షన్ లేకుండా, నో ఎక్సెప్షన్స్, అన్ని కోరికలను విహాయ వదిలేసి, ఎవడైతే అన్ని కోరికలను పరిత్యజ్య వదిలేసి ఉంటాడో, ఆ పుమాన్ వదిలేసి
పుమాన్ చరతి నిస్పృహ. ఆ మనిషి ఎలా ఉంటాడు? నిస్పృహ చరతి, స్పృహ లేకుండా తిరుగుతూ ఉంటాడు. స్పృహ అంటే మళ్ళీ తెలుగులో అర్థం పెట్టుకోకూడదు. స్పృహ అంటే ఆ, కోరికల తృష్ణ. ఒకసారి సుఖాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ అనుభవిస్తే బాగుండును, ఈ కోరిక ఈ సుఖము మళ్ళీ కావాలి అనేటటువంటి కోరిక పుడుతుంది మనసులో. దానికి స్పృహ అని పేరు. నిస్పృహ అంటే ఆ స్పృహ లేకుండా ఉండుట. తెలుగులో స్పృహకి అర్థానికి సరిపోదు ఇక్కడ సెంటెన్స్. ఏ విధంగా ఎవరైతే ఆ తృష్ణ, స్పృహ అంటే తృష్ణ లేకుండా ఉంటాడో. చరతి అంటే తిరుగుతాడు, తింటాడు అని రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. రెండిటికి సరిపోతుంది. అంటే ఎవరైతే జీవితమును తృష్ణ లేకుండా జీవిస్తాడో అని. లేదా భక్షించుట అనే అర్థం కూడా ఉంటుంది చరతి అంటే. అంటే ఎవరైతే తృష్ణ లేకుండా ఇంద్రియములతో విషయాలను అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఆ టైంకి ఏదొస్తే అది అన్నట్టు. యదృచ్ఛా లాభ సంతుష్ట, అది ఆ అర్థంలో కూడా చరతి చెప్పుకోవచ్చు. సో పుమాన్, యహ పుమాన్ సర్వాన్ కామాన్ విహాయ నిస్పృహ చరతి, తృష్ణ లేకుండా ఉంటూ ఉంటాడో. పైగా ఇంకెటువంటి రెండు విశేషణాలు చెప్తున్నారు, చాలా విలువైనటువంటి విశేషణాలు. నిర్మమ నిరహంకార. నిర్మమ నిరహంకార సహ శాంతిం అధిగచ్చతి. మమకారము అహంకారము లేకుండా ఎవడైతే ఉంటాడో అతడు శాంతిని, మోక్షమును పొందుతాడు. మనకి 11వ శ్లోకం దగ్గర మొదలైనప్పుడు ఆ నేను ఫలానా, వీళ్ళందరూ నా వాళ్ళు అనేటటువంటి అజ్ఞానముతో మొదలైంది అర్జునుని యొక్క మోహము దుఃఖము అని మొదలుపెట్టాం ఎక్స్ప్లెనేషన్. సో కంక్లూజన్ ఏంటి? ఎవడైతే ఆ అహంకార మమకారములు లేకుండా ఉంటాడు. అహంకారము అంటే నేను ఫలానా అనేటటువంటి ఇండివిజువల్, వ్యక్తిగతమైనటువంటి ఒక ఐడియా, అది వ్యక్తిగతమైనటువంటి బుద్ధి నిశ్చయం. నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అనేటటువంటి బుద్ధి నిశ్చయానికి అహంకారము అని పేరు. అహం కరోతి ఇది అహంకార. నేను కర్తను, నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిని, నేను కర్తను అనేటటువంటి అజ్ఞానము, అది అహంకారము. సో అది లేకుండా నిర్మమ, మమకారము, ఇది నాది అనేటటువంటి మమకారము లేకుండా ఎవడైతే ఉంటాడో సహా అతడు శాంతిం అధిగచ్చతి. అయితే ఈ సమరీ చూడండి, సర్వకర్మ సన్యాసానికి వెళ్ళే తీసుకెళ్లేటట్టు ఉంది. అంతే ఇన్స్ట్రక్షన్ అలాగే ఉంటుంది. మరి సర్వకర్మ సన్యాసము అంటే పైగా ఇక్కడ ఏం చెప్పారు? ఆశ్రమమును బట్టినటువంటి సన్యాసం కాదు, ఇది ధర్మగ్రంథం కాదు కదా. ఇప్పుడు మీరు మనుసూత్రాల్లో ఏదో చదివారనుకోండి, అక్కడ ధర్మగ్రంథాల్లో ఆశ్రమాన్ని బట్టి సన్యాసికి ఇవన్నీ విధించబడినాయి అని చెప్తారు. ఇక్కడ అది కాదు కదా. ఇక్కడ శాస్త్రంలో చెప్తున్నటువంటి సన్యాసము మానసిక సన్యాసం. మనసులో చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ. బయట ఏమీ దేన్ని రిజెక్ట్ చేసే అక్కర్లేదు, వదిలేసి ఎక్కడికో పారిపోక్కర్లేదు. చిత్తత్యాగ ఏవ, మనసులో తృష్ణ ఉండకూడదు. అయితే దీనిని, ఈ మెసేజ్ని డైల్యూట్ చేసేయడం కంటే అది గీత చెప్తున్నటువంటి గోల్ పోస్ట్ ఏమిటి? సర్వాన్ కామాన్ విహాయ. సో మన జీవితం ఎలా ఉన్నదో ఇన్ రిఫరెన్స్ టు దట్ ఐడియల్ గోల్ పోస్ట్ పరిశీలన చేసుకోవాలి. అలా దీన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. కానీ దాన్ని మనం డైల్యూట్ చేసేసి దాని అర్థాన్ని మార్చేసుకుని మనకు అనుకూలంగా దాని అర్థాన్ని మార్చేసుకుంటే అందులోంచి మనకు వచ్చేది విలువ ఏమీ ఉండదు. సో అది ఒక ఐడియల్ గోల్ పోస్ట్ని డిస్క్రైబ్ చేస్తోంది. ఆ ఐడియల్ గోల్ పోస్ట్ని అట్లా పెట్టుకుని అలా ఉంచి దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దానికి రిఫరెన్స్లో మన జీవితం ఎక్కడ ఉన్నది, మన పరిస్థితి ఎక్కడ ఉన్నది అని రిఫ్లెక్షన్కి ఉపయోగించుకుంటే అందులోంచి మనం ఏమైనా నేర్చుకుంటాం. దాన్ని డైల్యూట్ చేసేసుకుంటే అందులోంచి నేర్చుకునేది ఏమీ ఉండదు. సో సర్వాన్ కామాన్ విహాయ, అన్ని కామాలను వదిలేసి నిర్మమ నిరహంకార, అహంకార మమకారం లేకుండా, నిస్పృహ, తృష్ణ లేకుండా, చరతి, ఎవడైతే జీవిస్తాడో సహా అతడు శాంతిం అధిగచ్చతి, మోక్షమును పొందుతాడు. భాష్యం చూద్దాము. విహాయ పరిత్యజ్య. విహాయ పరిత్యజ్య. విహాయ అంటే పరిత్యజ్య. ఏమిటి పరిత్యజ్య? కామాన్. కామాన్. యహ సన్యాసి. యహ సన్యాసి. పుమాన్.
పుమాన్. సో పుమాన్ అంటే సన్యాసి, అక్కడ సన్యాసి గురించి చెప్తున్నారు. సన్యాసి అంటే మనస్సు చేత సన్యాసం, మనస్సులో అన్ని కామనలను వదిలేసి. అంటే ఏంటంటే కామన అంటే రెండు రకాలుగా ఉంటుంది, బ్రాడ్గా రెండు రకాలుగా ఉంటుంది కోరిక. ఏంటి? సుఖప్రాప్తి, దుఃఖ పరిహారము. సుఖమును పొందుట, దుఃఖము నాకొద్దు. రెండు రకాలుగానే ఉంటుంది కోరిక. అన్ని మన కోరికలన్నీ ఆ రెండు రెండు రకాలలో ఉంటాయి. ఐదర్ ఇది ఉంటుంది, అది అది ఉంటుంది. అయితే మరి సుఖ దుఃఖములు ఏమిటి? సుఖ దుఃఖములు 50-50 కదా. ఇప్పుడు పగలు రాత్రి ఉందనుకోండి, పగలు రాత్రి 50-50. పగలు లేకుండా రాత్రి లేదు, రాత్రి లేకుండా పగలు లేదు. అది 50-50. ఏడాది మొత్తం గడువులో మీరు లెక్కేస్తే కరెక్ట్గా 50-50 ఉంటుంది. 50% టైం పగలు ఉంటుంది, 50% టైము రాత్రి ఉంటుంది ఒక సంవత్సరంలో. సో సుఖ దుఃఖాలు జీవితంలో 50-50 ఎప్పుడు కూడా, ఎప్పుడు 50-50. అది ఒకటి. సో ఇంకా అందులో మళ్ళీ అందులో కోరుకునేది ఏముంది? ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది. ఈ సుఖం ఉంటే కొంతసేపు అయిన తర్వాత సుఖం మారిపోయి దుఃఖం అవుతుంది. ఎందుకంటే పొగలంటూ ఉంటే కొంతసేపు అయిన తర్వాత పొగలు మారిపోయి రాత్రి వస్తుంది. రాత్రి అంటూ ఉంటే కొంతసేపు అయిన తర్వాత రాత్రి మారిపోయి పొగలు వస్తుంది. ఇంకా మళ్ళీ నాకు పొగలు కావాలి, రాత్రి కావాలి, రాత్రి వద్దు, రాత్రి కావాలి, పొగలొద్దు అని కోరిక కోరడంలో అర్థమేం లేదు. సో అదే విధంగా ఈ రెండు 50-50 అని తెలుస్తూనే ఉంది మనకి. ఇంకా మళ్ళీ అందులో కోరిక ఎందుకు? కోరాల్సిన పరిస్థితి లేదు అసలు అందులో. సుఖం ఉందా, సుఖంగా ఉందా ఈ పరిస్థితి, బాగుంది. కొన్నాళ్ళ తర్వాత అది దుఃఖం కింద మారిపోతుంది, ఓకే, అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే కొన్నాళ్ళ తర్వాత దుఃఖం మారిపోయి మళ్ళీ సుఖం వస్తుంది. సో ఇంక అందులో కోరవలసినది ఏం లేదు. ఇచ్చకి అసలు చోటు లేదు. కాకపోతే అది పెట్టుకుని కూర్చుంటాం, అదే అక్కర్లేదు అని చెప్తున్నారు. సుఖదుఖాలు, పైగా సుఖదుఖములు ఆపోజిట్స్ అనే ఐడియాలో ఉన్నాం అనుకోండి, న్యాచురల్గా ఏమవుతోంది? ఒకటి కావాలి అంటే రెండోది వద్దు అనే అర్థం వస్తుంది. సుఖం కావాలి అంటే అర్థం ఏమిటి? దుఃఖం వద్దు అని అర్థం. దుఃఖం వద్దు అంటే అర్థం ఏమిటి? సుఖం కావాలి అని అర్థం. రెండు ఒకటే. మళ్ళీ పైగా రెండు రకాలు, అందులో రెండు బకెట్లు చేసి పెట్టక్కర్లేదు. ఒకటి కోరుకుంటే రెండోది ఆపోజిట్ కాబట్టి రెండోది కూడా కోరుకున్నట్టే లెక్క. సో అలా ఉంటే సుఖదుఖములను ద్వంద్వములుగా అర్థం చేసుకుంటే ఎప్పటికీ దాన్ని మనం ఏమీ సరిచేయలేము. ఎందుకంటే ఒక సైడ్ కోరుకుంటే రెండో సైడ్ కూడా కోరుకున్నట్టే లెక్క. రెండు కలిసే ఉంటాయి. అక్కడ రెండిటికి అతీతముగా ఉండాలి. సుఖదుఖముల యొక్క ప్రవాహమునకు అతీతంగా ఉండాలి. ఓకే, సుఖదుఖముల యొక్క ప్రవాహము అది ప్రారంధాన్ని బట్టి అలా నడుస్తూ ఉంటుంది. దాన్ని అలా నడవడం వల్ల దాన్ని ఏమి మనం ఏం చేయక్కర్లేదు. దాన్ని తితిక్ష చేయమని ముందే చెప్పాడు శ్రీకృష్ణుడు. సో తితిక్ష చేయాలి అంతేనే కానీ ఇది కావాలి అంటే అది వద్దు అన్న అర్థం ఉంది. సో ఇది కావాలి అని కోరుకోక్కర్లేదు. అక్కడ మళ్ళీ కోరుకోవలసింది ఏమీ లేదు. అది గమనించవలసినటువంటి విషయం. ఆ సుఖ దుఃఖాలో కూడా దు తీసేసామనుకోండి, ఉత్తి ఖా మిగులుతుంది. ఖా అంటే ఆకాశము అని అర్థం. ఆకాశము పరబ్రహ్మ స్వరూపము అని చెప్తుంది వేదము. సో ఆ రెండు వర్డ్స్లోనూ కూడా అటువంటి చక్కని ప్యాటర్న్ కూడా ఉంది. ఒకటి సుఖము, ఒకటి దుఃఖము. ఆ సూదు తీసేస్తే మిగిలింది ఖమ్ అంటే ఆకాశం. అలా ఉండాలి. అది అక్కడ చెప్తున్నటువంటిది. సో అందుకని సన్యాసి అంటే అది అర్థము. సర్వాన్ అశేషతః కాత్స్యేన. సర్వాన్ అంటే అశేషతః అంటే కొద్దిము, కాత్స్యేన అంటే కంప్లీట్ గా కామనలను పరిత్యజ్య పక్కన పెట్టి, చరతి జీవన మాత్ర చేష్టాశేషః పర్యటతి ఇత్యర్థః. సో జీవన మాత్ర చేష్టాశేషః పర్యటతి అంటే చేయవలసిన పనులు ఎలా ఉంటాయంటే, కోరికలు ఏ విధంగా ఉంటాయంటే, శరీరాన్ని నిలబెట్టడానికి ఎంతవరకు అవసరమో అంతవరకే. సో దాన్ని కోరిక కింద పరిగణించక్కర్లేదు. అది శరీరమును నిలబెట్టడానికి ఏం చేయాలో అది చేస్తున్నాం అంతవరకే. సో అది తప్ప వేరే కోరికలంటూ ఏమీ ఉండవు. ఆ విధముగా పర్యటతి, ఆ విధంగా తిరుగుతూ ఉంటాడు, అంటే ఆ విధంగా జీవిస్తూ ఉంటాడని అర్థం. పర్యటతి అంటే అన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడనే కాదు. పర్యటతి అంటే ఆ జీవితాన్ని ఆ విధంగా జీవిస్తూ ఉంటాడు. పైగా నిస్పృహుడై ఉంటాడు. నిస్పృహః శరీర జీవన్మాత్రేపి నిర్గతా స్పృహా యస్య సః
నిర్గతా స్పృహా యస్య సహ నిస్పృహ సన్. నిస్పృహః సన్. సో నిస్పృహ అంటే నిర్గత స్పృహ యస్య సహ నిస్పృహ. ఆ స్పృహ పోయినవాడు నిస్పృహ. స్పృహ అంటే చెప్పుకున్నాం తృష్ణ. స్పృహ అంటే తెలుగు స్పృహ కాదు, స్పృహ అంటే తృష్ణ. దేని యందు తృష్ణ పోయినవాడు? అన్ని కోరికల యందు తృష్ణ పోయినవాడు. అంతేనే కాకుండా శరీర జీవన్మాత్రేపి, అంటే శరీరమును నిలబెట్టేటటువంటి వాటిల్లో కూడా కోరిక లేదు. ఇప్పుడు భోజనం ఉందనుకోండి, ఆ టైంకి భోజనము ఏది పెడితే అది తినేయడమే. అంతేనే కానీ నాకు ఇలాంటిది కావాలి, నాకు అలా ఉంటేనే నచ్చుతుంది, ఇలా ఉంటేనే నచ్చుతుంది, అటువంటిది ఏమి ఉండదు ఇంక అందులో. టైంకి శరీరానికి టైంకి భోజనం పెట్టాలి. శరీరానికి టైంకి ఆ టైంకి ఏది 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 మన కంచానికి వస్తే అది తినేయడమే. అలాగే సో శరీర జీవన్మాత్రేపి నిర్గత స్పృహ యస్య సహ. ఆ శరీరమును నిలబెట్టేటటువంటి చేష్టలలో కూడా స్పృహ లేదు, తృష్ణ లేదు. అటువంటి వాడు నిస్పృహుడు. నిర్మమః నిర్మమః శరీర జీవన్మాత్రా క్షిప్త పరిగ్రహే అపి. శరీర జీవన్మాత్రా క్షిప్త పరిగ్రహే అపి. సో శరీరమును జీవితమును నిలబెట్టే వాటిలో కూడా, ఆ విషయముల్లో కూడా వాటిని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆ విషయాలను ఆ వస్తువులను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా అపి అలా ఉన్నా కూడా మమ ఇదం ఇతి మమ ఇదం ఇతి అభినివేశవర్జితః. అభినివేశవర్జితః. ఇది నాది అనేటటువంటి అభినివేశము లేదు. అంటే ఇది నాది అనే ఐడియాకి అటాచ్మెంట్ లేదు. ఆ విషయమునందు ఆ రాగము లేదు. ఇది నాది, నాకు ఇలా ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి ఆ ఆ అభినివేశము లేదు. శరీర జీవన్మాత్రా క్షిప్త పరిగ్రహే అపి. శరీరమును నిలబెట్టే శరీర ధర్మాన్ని, జీవిత ధర్మాన్ని నిలబెట్టే వాటిల్లో కూడా మమ ఇదం ఇది అభినివేశ వర్జిత, ఇది నాది అనేటటువంటి అభినివేశము లేనివాడు. నిరహంకారః నిరహంకారః విద్యావత్వాది విద్యా విద్యావత్వాది విద్యావత్వాది నిమిత్తాత్మ సంభావనారహితః. నిమిత్తాత్మ సంభావనారహితః. సో విద్యావత్ ఆది నిమిత్త ఆత్మ సంభావన రహిత. చాలా పెద్ద సమస్త పదము. అంటే నేను విద్యావంతుడను అనేటటువంటి ఆత్మ సంభావన అనేటటువంటి భావము కూడా, అంటే అటువంటి అహంకారము కూడా లేనివాడు. సంభావన రహిత. విద్యావత్వాది నిమిత్తాత్మ సంభావన రహిత. అంటే ఇదంతా నాకు అర్థమైపోయింది, నేను ఇప్పుడు విద్యావంతుడను అనేటటువంటి, నేను స్థితప్రజ్ఞుడను అనేటటువంటి దాన్ని ఏమంటారు, సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్, అది ఆత్మ సంభావన అనేటటువంటి అహంకారము లేనివాడు అతడు నిరహంకారుడు. అంటే నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి కాన్సెప్ట్కి ఏమీ అటాచ్మెంట్ లేదు అసలు. నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి చోట మొదలైంది అర్జునుడి యొక్క ప్రాబ్లం. అది లేనివాడు, అటువంటిది సంపూర్ణముగా లేనివాడు అని అర్థం. ఇత్యర్థః ఇత్యర్థః. సహ సహ ఏవం భూతః స్థితప్రజ్ఞః ఏవం భూతః స్థితప్రజ్ఞః బ్రహ్మవిత్. బ్రహ్మవిత్. సో ఈ విధముగా ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడు బ్రహ్మవిత్ అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు. బ్రహ్మ అంటే అనంతమైనటువంటి చైతన్యము అని అర్థం. ఇక్కడ బ్రహ్మ అంటే మళ్ళీ పురాణాల్లో బ్రహ్మదేవుని యొక్క డిస్క్రిప్షన్ దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు. ఇక్కడ బ్రహ్మ అంటే ఆ బృహు అనే ధాతు నుంచి వచ్చింది బ్రహ్మ అనే శబ్దం. బృహు అంటే పెద్దది అని అర్థం. అంటే అనంతమైనటువంటి చైతన్యమును తన అనుభవానికి తెచ్చుకున్నటువంటి వాడు. అంటే నా స్వరూపము అనంతమైన చైతన్యము, ఈ మనస్సు, బుద్ధి, అహంకారము, శరీరము యొక్క సంఘాతము కాదు. నా స్వరూపము నా హృదయములో ఉన్నటువంటి అనంతమైనటువంటి చైతన్యము అని తెలుసుకున్నవాడు బ్రహ్మవిత్. సహ ఏవం భూతః స్థితప్రజ్ఞః బ్రహ్మవిత్ శాంతిం సర్వ సంసార దుఃఖోపరమలక్షణాం
సర్వ సంసార దుఃఖోపరమలక్షణాం నిర్వాణాఖ్యాం నిర్వాణాఖ్యాం అధిగచ్చతి ప్రాప్నోతి. అధిగచ్చతి ప్రాప్నోతి. అతడు శాంతిని పొందుతాడు. శాంతి అంటే ఉపశమము. ఎటువంటి ఉపశమము? సర్వ సంసార దుఃఖ ఉపరమ లక్షణ నిర్వాణం అని. అంటే సర్వ సంసార దుఃఖములు ఉపశమనము చెందినటువంటి నిర్వాణము. నిర్వాణాఖ్యాం అంటే నిర్వాణము అనే పేరుతో పిలవబడినటువంటి శాంతి. నిర్వాణము అంటే మోక్షము. మోక్షము అని చెప్పబడే శాంతి. ఏమిటా శాంతి? సర్వ సంసార దుఃఖ ఉపరమ లక్షణ శాంతి. అది సర్వ సంసార దుఃఖోపరమ లక్షణం. సంసారము, సమస్త సంసారము, దాని నుండి పుట్టే దుఃఖము, అది ఉపశమించినటువంటి శాంతి. ఆ లక్షణము కలిగినటువంటి శాంతి, అదే నిర్వాణము, అదే మోక్షము. దానిని పొందుతాడు. బ్రహ్మభూతః భవతి ఇత్యర్థః. బ్రహ్మభూతః భవతి ఇత్యర్థః. సో బ్రహ్మయ్య ఉంటాడు. బ్రహ్మను తెలుసుకోవడము అంటే బ్రహ్మ అయి ఉండుట అని. అంటే ఆత్మజ్ఞాని, ఇంకా ఆత్మజ్ఞానము తెలుసుకున్నవాడిని ఆత్మజ్ఞాని అయి ఉండడు. ఇంకా ఆత్మజ్ఞాని ఉండడు. ఎందుకంటే దెర్ ఇస్ నో ఇండివిజువల్ ఐడెంటిటీ. ఆత్మజ్ఞాని అనాలి అంటే ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఉండాలి. అప్పుడే మీరు ఆత్మజ్ఞాని అని పేరు పెట్టగలరు. ఇక్కడ ఆత్మజ్ఞాని ఉండడు, ఆత్మజ్ఞానమే. సో బ్రహ్మయే అయి ఉంటాడు. బ్రహ్మభూతః భవతి ఇత్యర్థః. సో తానే బ్రహ్మయ్య ఉంటాడు. అహం బ్రహ్మాస్మి అని మహావాక్యము చెప్పినట్టు తానే బ్రహ్మయ్య ఉంటాడు. బ్రహ్మభూతః భవతి ఇత్యర్థః. అది కంక్లూషన్. విహాయ కామాన్ యస్సర్వాన్ విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. సశాంతిమధిగచ్చతి. లాస్ట్ శ్లోకము. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. నైనాం ప్రాప్య విముహ్యతి. స్థిత్వా స్యామంతకాలేపి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అవతారిక. సైషా జ్ఞాననిష్ఠా స్తూయతే. సైషా జ్ఞాననిష్టా స్తూయతే. సో ముందు శ్లోకంలో చెప్పినటువంటి ఉపసంహారంలో శాంతిం అధిగచ్చతి అంటున్నారు. అంటే శాంతిని పొందుతాడు అంటే బ్రహ్మవిత్ అయి ఉంటాడు. బ్రహ్మవిత్ అవుతాడు అంటే బ్రహ్మభూతుడై ఉంటాడు. అంటే బ్రహ్మ అయి ఉంటాడు. అదే జ్ఞాననిష్ట అని కూడా అంటారు దాన్నే. సో ఆ జ్ఞాననిష్టని స్తుతిస్తున్నారు. ఆ ముందు శ్లోకంలో చెప్పినటువంటి ఆ ఫైనల్ స్టేట్ ని, దాన్ని స్తుతిస్తున్నాడు ఇక్కడ. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. హే పార్థ, ఓ అర్జునుడా, ఇది బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మ అయి ఉండుట అనేటటువంటి స్థితి. ఆ స్థితి నుండి నిలకడ అంటే నిలదొక్కుని ఉండుట, అంటే అందులో బాగా పాతుకుపోయి ఉండుట. ఏమిటి? అహం బ్రహ్మాస్మి అనే స్థితి యందు పాతుకుపోయి ఉండుట. అంటే నా స్వరూపము ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము కాదు, నేను కర్తను భోక్తను కాను, నా స్వరూపము అనంతమైన చైతన్యము అనేటటువంటి బుద్ధి నిశ్చయములో నిలకడగా ఉన్నవాడు. నా ఏనాం ప్రాప్య విముహ్యతి. నా ఏనాం ప్రాప్య నా విముహ్యతి అన్న నా తర్వాత పెట్టుకుంటే సెంటెన్స్ కరెక్ట్ గా సరిపోతుంది. ఏనాం అంటే దీనిని, ప్రాప్య దీనిని పొంది, అంటే ఈ బ్రాహ్మీ స్థితిని పొంది, నా విముహ్యతి ఇంకా మోహము చెందుడు. ఇంకా మళ్ళీ అందులోంచి పడిపోవడం అంటూ ఉండదు. మామూలుగా లౌకికులకి, సాధకునికి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఆ స్థితిని పొందుట, అక్కడి నుంచి జారిపోవుట అనేటటువంటిది సాధనా మార్గంలో ఉంటే సాధన చేస్తున్నప్పుడు ఉంటుంది. ఇంకా జ్ఞాననిష్ట సిద్ధించినప్పుడు ఇంకా అక్కడి నుంచి కిందకి జారిపోవుట అనేది ఉండదు. మధ్యలో శ్లోకంలో కూడా చెప్పారు, రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని. విషయముల యందడ రాగము మనము బలవంతంగా ఇంద్రియాలను కట్టిపెట్టేసినా కూడా మనసులో ఆ విషయముల ఎడల రాగము ఉంటుంది. కానీ
తన స్వరూపము అర్థమైన తరువాత పరం దృష్ట్వా నివర్తతే, తన స్వరూపము అర్థమైన తరువాత ఆ రాగము కూడా తొలగిపోతుంది. ఇంకా తొలగిపోతే ఒకసారి విషయముల ఎడల రాగం తొలగిపోయినప్పుడు మళ్ళీ ఆ స్థితి నుంచి జారిపోవుట అనేది ఉండదు. ఇప్పుడు ఒక చెడు హ్యాబిట్ ఉందనుకోండి ఎవరికో, ఆ హ్యాబిట్ ని పోగొట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ ఆ హ్యాబిట్ మంచి హ్యాబిట్ డెవలప్ చేసుకుంటారు, కానీ అక్కడి నుంచి జారిపోతూ ఉంటారు. ఫైనలీ ఎందుకు జారిపోతారు అంటే ఇంకా మనసులో ఆ విషయం ఎట్ల రాగము దాగి ఉంది ఎక్కడో సూక్ష్మ రూపంలో, సూక్ష్మంగా ఆ విషయం ఎట్ల రాగము ఇంకా ఉంది, మనసులో మిగిలి ఉంది. కానీ అది పోయిన రోజుని ఆ రాగం పోయినప్పుడు ఇంకా ఆ మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్ లోకి జారిపోవుట అనేది ఉండదు. అలాగా ఇది కూడా ఏనాం ప్రాప్య విముహ్యతి, ఇంకా మళ్ళీ జారిపోవుట అనేది. అస్యాం అంతకాలే అపి స్థిత్వ, అంటే అంత్యకాలములో కూడా ఈ స్థితి యందు ఉంటే బ్రహ్మ నిర్వాణం రుచ్యతి, బ్రహ్మ నిర్వాణం రుచ్యతి, ఆ పరమ మోక్షమును ఆరు బ్రహ్మయే నిర్వాణము. బ్రహ్మ నిర్వాణము అంటే బ్రహ్మ అనేది నిర్వాణము అని చెప్పుకోవచ్చు, లేదా బ్రహ్మయే నిర్వాణము అంటే బ్రహ్మయే నిర్వాణము చెప్పుకుంటే కరెక్ట్ గా ఇక్కడ సరిపోతుంది. బ్రహ్మయే నిర్వాణం అని, ఆర్ నిర్వాణమే బ్రహ్మ. బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అంటే గచ్చతి, రుచ్యతి అంటే పొందుతాడు. చూడండి, అంతకాలములో కూడా అంటే ఎండ్ స్టేట్ లోనైనా ఇక్కడికి చేరుకుంటే సరిపోతుంది అని చెప్తున్నారు. స్థిత్వా అస్యాం అంతకాలేపి, ఒక రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. జీవితాంతము అదే విధముగా ఉండి అంత్యకాలములో కూడా అలాగే ఉంటారు అప్పుడు, ఎందుకంటే జీవితాంతము అదే సంస్కారం ఉంటుంది కాబట్టి అంత్యకాలంలో కూడా అలాగే ఉంటారు. అలా కాకపోయినా దీని గురించి సాధన చేసి ఫైనల్లీ అంత్యకాలమునకు పొందినా సరే, ఫైనల్ మూమెంట్స్కైనా ఈ రియలైజేషన్ వస్తే అస్యాం అంతకాలే అపి స్థిత్వ, ఒకవేళ పూర్తిగా జీవితంలో ఇది సిద్ధించకపోయినా బట్ దాని ఎడల సాధన చేస్తూ ఉండగా ఫైనల్ మూమెంట్స్ లో ఇది అందినా కూడా మనకి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి, ఇంకా మళ్ళీ తిరిగి జన్మ ఉండదు, అక్కడితో మోక్షము. సో అంత్యకాలములో ఫైనల్ మూమెంట్ కి అర్థమైనా సరిపోతుందంటే మరి ఇంకా జీవితాంతం అర్థమైన పరిస్థితి మళ్ళీ చెప్పాలా? చెప్పాలి, అది అర్థము. సో అస్తిత్వ అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి, ఆ బ్రహ్మ నిర్వాణమును పొందుతారు. బ్రహ్మ రూపమైన మోక్షమును ఆర్ బ్రహ్మయే అయినటువంటి మోక్షమును పొందుతారు. చదువుదాం భాష్యము. ఏషా యథోక్త బ్రాహ్మీ బ్రహ్మణి భవ ఇయం స్థితిః. బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మణి భవ, బ్రాహ్మీ అంటే బ్రహ్మణి భవ ఇది బ్రాహ్మీ అంటే బ్రహ్మ యందు ఉండుట అనేటటువంటి ఈ స్థితిని సర్వం కర్మ సన్యస్య బ్రహ్మరూపేణైవ అవస్థానం ఇత్యేతత్. సో సర్వం కర్మ సన్యస్య, అన్ని కర్మలను సన్యసించి, అది కూడా మనం ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సన్యసించటము అంటే మనసా సన్యాసం చేయడం, అంటే అన్ని ఏదో వదిలేసి ఎక్కడికో పారిపోవాలని అయితే చెప్పట్లేదు. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండి ఈ స్టేట్కి చేరుకోవచ్చు. సర్వం కర్మ సన్యస్య, కోరికలను పూర్తిగా తీసేస్తే కర్మల ఎడల రాగము కూడా తొలగిపోతుంది. కర్మలు చేస్తారు, ఆ టైంలో చేయవలసిన పని ఏముంటుందో అది చేస్తాం, డ్యూటీ బౌండ్ గా నడుస్తుంది జీవితం, అలా ఉంటుంది. కర్తవ్యం ఏదో అది చేస్తూ ఉండడం. సో సర్వం కర్మ సన్యస్య అంటే కామ్యకర్మలన్నింటినీ వదిలేసి బ్రహ్మరూపేణైవ అవస్థానం, నా స్వరూపమే పరబ్రహ్మ అనేటటువంటి స్థితి యందు నిలిచి ఉండుట ఇత్యేతత్ అని అర్థం. ఏషా బ్రాహ్మీ స్థితి అంటే. హే పార్థ న ఏనాం స్థితిం ప్రాప్య లబ్ధ్వా. సో ఏనాం స్థితిం ప్రాప్య, ఈ స్థితిని పొంది, ఆ నా వెనకాల పెట్టుకోవాలి. 2 సార్లు పెట్టారు, 2 సార్లు పెట్టే డబల్ నెగేషన్ అయిపోతుంది. సో ముందులో నా తీసేసేయచ్చు. ఏనాం స్థితిం ప్రాప్య లబ్ధ్వా న విముహ్యతి న మోహం ప్రాప్నోతి
న మోహం ప్రాప్నోతి. ఇంకా మళ్ళీ మోహమును పొందుతా అనేది ఉండదు. అంటే ఏంటి? వివేక జ్ఞానము చెడిపోవుట అనేది ఉండదు. మోహము అంటే కన్ఫ్యూజన్, ఒక దానిని మరొక దానిలా అర్థం చేసుకోవడానికి మోహము అని పేరు. సో ఇంకా ఈ మోహం అనేది ఉండదు. ఆత్మానాత్మ వివేకము నిలబడి అనాత్మను ఆత్మగా తీసుకొనుట అనేది ఉండదు. నిత్యానిత్య వివేకము నిలబడి అనిత్యమును నిత్యముగా తీసుకొనుట అనేటటువంటిది ఉండదు. అది నా మోహం ప్రాప్నోతి. స్థిత్వా అస్యాం స్థితౌ, స్థిత్వా అస్యాం స్థితౌ. అంటే ఈ స్థితి యందు నిలిచి ఉండి. ఏ స్థితి? బ్రహ్మ్యాం బ్రాహ్మ్యాం బ్రాహ్మ్యాం యథోక్తాయాం, యథోక్తాయాం. చెప్పినటువంటి బ్రాహ్మీ స్థితి యందు నిలబడి. ఎప్పుడు? అంతకాలే అపి, అంతకాలే అపి, అంతే వయస్యపి. అంతే వయస్యపి. అంటే ఫైనల్ జీవితంలో ఫైనల్ మూమెంట్స్ లో ఇక్కడికి వచ్చినా చాలు అంటున్నారు. ఇక ఫైనల్ మూమెంట్స్ లో ఎక్కడికి వచ్చినా ఫలము లభిస్తున్నది, ఇంకా జీవితాంతము అలా ఉన్నవాడి గురించి ఏమిటి చెప్పేది అనేటటువంటి ఉద్దేశంలో చెప్తున్నటువంటి వాక్యం. అంతే వయస్యపి బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మ నివృత్తిం, బ్రహ్మ నివృత్తిం, మోక్షం. మోక్షం. ఆ బ్రహ్మ నిర్వాణం అంటేనే మోక్షము. రుచ్యతి గచ్చతి, రుచ్యతి గచ్చతి. మోక్షమును పొందుతాడు. కిము వక్తవ్యం, కిము వక్తవ్యం, బ్రహ్మచర్యాదేవ బ్రహ్మచర్యాదేవ సన్యస్య సన్యస్య యావజ్జీవం యావజ్జీవం యో బ్రహ్మణ్యేవ యో బ్రహ్మణ్యేవ అవతిష్ఠతే అవతిష్ఠతే సహ బ్రహ్మ నిర్వాణం రుచ్యతీతి. సహ బ్రహ్మ నిర్వాణం రుచ్యతీతి. సో ఫైనల్ మూమెంట్స్ లో ఆర్ లైఫ్ యొక్క ఫైనల్ స్టేజెస్ లో ఈ స్థిత ప్రజ్ఞత సంపాదించినా సరిపోతుంది అని చెప్తుంటే, ఇంకా బ్రహ్మచర్యాదేవ, బ్రహ్మచర్యము స్టేజ్ నుంచే కూడా సన్యస్య యావజ్జీవం యో బ్రహ్మణ్యేవ అవతిష్ఠతే, బ్రహ్మచర్యావస్థలోనే అన్ని సర్వకర్మలను సన్యాసం చేసేసి, బ్రహ్మచర్యావస్థలోనే మనస్సుతో అన్ని కర్మలను సన్యాసం చేసేసి, యావజ్జీవం యహ బ్రహ్మణ్యేవ అవతిష్ఠతే, జీవితాంతము నేనే బ్రహ్మను, నా స్వరూపమే పరబ్రహ్మ అనేటటువంటి బుద్ధి నిశ్చయంతో ఉన్నవాడు సహ బ్రహ్మ నిర్వాణం రుచ్యతి ఇది, అతడు బ్రహ్మ నిర్వాణమును పొందుతాడు అని కిము వక్తవ్యం, ఇంకా చెప్పాల్సింది ఏమున్నది? అంతే వయస్యోపి బ్రహ్మ నిర్వాణం గచ్చతి అంటున్నారు. ఫైనల్ మూమెంట్స్ లో వచ్చినా కూడా మోక్షమును పొందుతాడు. ఇంకా బ్రహ్మచర్యావస్థలోనే సర్వకర్మ సన్యాసమును చేసి యావజ్జీవము నేనే పరబ్రహ్మను, నా స్వరూపమే పరబ్రహ్మ అనేటటువంటి అండర్స్టాండింగ్ తో ఉన్నవాడు, అన్ని బుద్ధి నిశ్చయంతో ఉన్నవాడి పరిస్థితి, వాడు కూడా అతడు కూడా మోక్షమును పొందుతాడు అని మళ్ళీ చెప్పాలా అంటున్నారు. అది అక్కడ సెకండ్ లైన్ లో ఉన్నటువంటి అర్థము అది. ఇది శ్రీ మహాభారతే ఇతి శ్రీ మహాభారతే శతసాహస్ర్యాం శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయః అధ్యాయః. ఇక్కడతో రెండో అధ్యాయము పూర్తయింది. శ్రీమద్ గీతాసు ఉపనిషత్తు, భగవద్గీతలనే ఉపనిషత్తుల యందు బ్రహ్మ విద్య యందు యోగశాస్త్రమునందు శ్రీకృష్ణార్జున సంవాదమునందు సాంఖ్యయోగం అనే చెప్పబడే రెండో అధ్యాయము పూర్తి అయినది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.